బాబీ అయితే రూమ్లో ఉండి డోర్ని అయితే లాక్ చేసుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఝాన్సీ అలాగే అభి వాళ్ళిద్దరూ కూడా ఏంటి బాబాయ్ ఇది, రా బయటికి రా బాబాయ్, స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు నేను ఈరోజు స్కూల్కి వెళ్ళేదే లేదు, నేను అమ్మాయి మేడంని కలవడానికి వెళ్తానని చెప్పి బాబీ అంటాడు. అది విని ఝాన్సీ అయితే ఏంటి బాబీ ఇది, అమ్మాయి మేడంని నిన్నే కదా కలిసావు, మళ్ళీ రేపు సండే కదా, రేపు కలుద్దావులే, ఈరోజు స్కూల్కి వెళ్ళు, టైం అవుతుంది, డోర్ ఓపెన్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే బాబీ అయితే డోర్ని ఓపెన్ చేయకుండా అక్కడే డోర్ని లాక్ చేసుకొని ఉండిపోతాడు. ఇంతలో ఆ ఇంటికైతే చామంతి వస్తుంది. చామంతి వస్తూ అక్కడ ఉన్న అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరిని చూసి ఇలా అంటూ ఉంటుంది, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న చామంతిని చూసి ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిది ఇంటికి వచ్చేసింది ఏంటి, అయినా దీనికి ఇక్కడ మా ఇల్లని ఎలా తెలిసింది అని చెప్పి అక్కడ ఉన్న ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది. ఇక చామంతి అయితే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అభి దగ్గరకు వస్తుంది. ఏంటి చామంతి ఇక్కడికి వచ్చావు అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు. లేదు సార్, జయకృష్ణ సారు ఈ ఫైల్స్ మీద ఝాన్సీ మేడం సైన్ కావాలన్నారు, అందుకే మేడం ఇంకా ఆఫీస్కి రాలేదు కదా, అందుకే ఇంటికి వచ్చాను సార్ అని అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే సరే ఇలాగా అని చెప్పి ఆ ఫైల్ తీసుకొని సైన్ చేసేస్తూ ఉంటుంది. ఇక బాబాయ్ నువ్వు బయటకు రా అని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది విని నేను బయటకు రాను, నేను అమ్మాయి మేడంని కలవడానికి వెళ్తానని చెప్పి బాబీ అంటాడు. ఇక వాళ్ళ మాటలు విని అక్కడ ఉన్న చామంతి అయితే ఏంటి బాబీ ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరు మాటలు వినేస్తుంది చామంతి అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు బాబీ గురించి దీనికి కానీ తెలిసిందంటే ఇంకేమైనా ఉందా, ఇది ఎంత వేరం వెళ్ళిపోతే అంత మంచిది అని చెప్పి ఝాన్సీ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.